ఇప్పుడు మనం ఒక మాటను మంచిగా తీసుకోవచ్చు, చెడ్డగా తీసుకోవచ్చు. కానీ దేవుని పిల్లలమైనటువంటి మనం మేలు చేయటానికే ఉన్నాం, మంచి చేయటానికే ఉన్నాం, దేవుని మహిమపరచటానికే ఉన్నాం, దేవుని ఘనపరచటానికే దేవుడు అన్య జనుల్లో నిన్ను నన్ను ప్రత్యేకపరిచాడు. కానీ కీడు చేయటానికి, నష్టం చేయటానికి, చెరుపు చేయటానికి కాదు అనే సత్యాన్ని మనం గ్రహించగలిగితే కుక్కలు మాట్లాడక అసలు విలువే ఉండదు ప్రియులారా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 10వ వచనంలో మనం చూసినట్లయితే రాజైన దావీదు కూడాను బహుగా సంతోషపడి సమాజము పూర్ణముగా ఉండగా యెహోవాకు ఇట్లు స్తోత్రములు చెల్లించను. మాకు తండ్రిగానున్న ఇశ్రాయేలీయుల దేవా యెహోవా, నిరంతరము నీవు స్తోత్రార్హుడవు. యెహోవా, భూమి ఆకాశాల మందుండు సమస్తమును నీ వశము. మహత్యము, పరాక్రమమును, ప్రభావమును, తేజస్సును, ఘనతయు నీకే చెందుచున్నవి. యెహోవా, రాజ్యము నీది, నీవు అందరి మీద నిన్ను అధిపతిగా హెచ్చించుకొని ఉన్నావు. ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును. నీవు సమస్తమును ఏలువాడవు. బలమును పరాక్రమమును నీ దానములను హెచ్చించువాడవును. అందరికీ బలము ఇచ్చువాడవు నీవే. మా దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ప్రభావము గల నీ నామమును కొనియాడుచున్నాం. గట్టిగా చప్పలు కొట్టి దేవుడికి స్తోత్రం చెల్లిద్దాం. దావీదు అనుకున్నాడట, నా దేవునికి ఒక గొప్ప మందిరం కట్టాలి అని. అది చాలా ప్రసిద్ధి చెందాలి. ప్రైజ్ ది లార్డ్. అది చాలా గొప్పగా ఉండాలి, ఉన్నతంగా ఉండాలి, శ్రేష్టంగా ఉండాలి అని. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ప్రియులారా, ఇంతగా దావీదు తన సమస్తాన్ని దేవుని మందిరం కొరకు అర్పించడానికి అతని హృదయంలో ఏముందో మనం చూసినట్లయితే, అతని యొక్క హృదయ స్పందన ఏంటో మనం ఆలోచించినట్లయితే సాధారణంగా ఇది కొంచెం ఆశ్చర్యం. ఎందుకంటే ఇంతగా ఇంతగా దేవుని మందిరాన్ని ప్రేమించే వ్యక్తి ఈ భూమి మీద మరొకరిని మనం చూడలేము. ఒకవేళ నేను అనుకుంటున్నాను, దావీదే ఈ మందిరం కట్టాలనే సంకల్పం అతనిలో లేకపోతే ఇప్పటి వరకు కూడా నా దేవుడు గుడారాల్లోనే ఉండేవాడు. అంత తెగింపు ఎవరు చేసి ఉండేవాళ్ళు కాదు, అంత భారాన్ని ఎవరు కూడా భరించేవాళ్ళు కాదు ప్రియులారు, అంత చొరవ ఎవరు కూడా తీసుకునేవాళ్ళు కాదు. ఏమనేవాళ్ళు తెలుసా? ఏమో మనకెందుకంటే, దేవుడు చెప్పలేదు కదా మనకెందుకు. ఆయన గుడారం ఎప్పుడు మోషే కాలంలో గుడారం ఉన్నాడు, యెహోషువ కాలంలో గుడారంలో ఉన్నాడు, సమూయేలు కాలంలో గుడారంలోనే ఉన్నాడు. కాబట్టి మనకెందుకంటే ఆ గుడారాలు ఉండేటువంటి అక్కడే ఉండనిద్దాం. స్తోత్రం. నేను అనుకుంటున్నాను, ఈరోజు ఈ లేఖనాలు ధ్యానం చేస్తున్నప్పుడు దావీదే కనుక ఒక స్టెప్ తీసుకోకపోతే, దావీదే కనుక దేవుని మందిరాన్ని గురించి యోచన చేయకపోతే నేటికి ఎవ్వరు కూడా చేస్తుండేవారు కాదు అని ఎందుకో నా మనసులో అట్లా అనిపిస్తా ఉంది. కాబట్టి ప్రియులారా, ఎందుకు దావీదు దేవుడికి మందిరం కట్టాలనుకున్నాడటంటే, ఆయన మందిరం కట్టాలనుకోవటానికి ఒకే ఒక కారణం ఏంటంటే, నా స్థితిని ఎంతో ఉన్నతంగా గొప్ప చేసిన దేవుడు ఆయన. ఎక్కడో గొర్రెల దొడ్లో ఉండవలసిన నన్ను, పాడి గొర్రెలను మేపవలసిన నేను తన ప్రజలైన ఇశ్రాయేలుని మేపే ఒక అద్భుతమైన ఉద్యోగాన్ని నాకు ఇచ్చాడు. ఎంతో గొప్పగా నన్ను ఆశీర్వదించాడు. ఇంత గొప్పగా నన్ను ఆశీర్వదించిన నా దేవునికి నేనేం చేసి నా కృతజ్ఞతలు నేను చెల్లించుకోగలను, నేనేం చేసి ఆయన్ని గణపరచగలను అని ఆలోచన చేసినప్పుడు ప్రియులారా, ఆయన మనసులో ఏం కలిగిందటంటే ఒక మందిరం కట్టాలి అని, ఒక మందిరం కట్టాలని. ప్రియులారా, దానికి దేవుడు ఎంతో స్పీడ్గా మనోడు ఆలోచన చేశాడు. కానీ దేవుడు దానికి పర్మిషన్ ఇవ్వలేదు. తన కుమారుడు ద్వారా ఈ కార్యం నేను జరిగించుకుంటానన్నాడు. పర్వాలేదు, నాకు కావాల్సింది మందిరం. నేను కట్టానా, నా కొడుకు కట్టాడా, బయట ఇంకెవడన్నా కట్టాడా నాకన్నా వస్తుంది. ఆ మందిరం ద్వారా ఎవరికి ఘనత కలుగుతుంది? నా దేవునికి కలుగుతుంది. ప్రియులారా, ఆ మందిరం కట్టబడినప్పుడు ఎవరేమిచ్చారనేది దేవుడికి తెలుసు. ఎవరేమిచ్చారని దేవుడికి తెలుసు. ప్రియులారా, నేను ఎంత మక్కువతో ఇస్తానో అంతే మక్కువతో దేవుడు మరలా నాకు ఇచ్చే దేవుడు ఆయన. ఆయన అన్యాయస్తుడు కాదు. కాబట్టి తను ఎంతైతే చెయ్యాలో తన స్థాయికి మించి దేవుని మందిరం కొరకు ఆయన గుప్పిలిప్పినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఇది కొంచెం చూసేవాళ్ళు కొంచెం ఇబ్బందికరంగా ఉండొచ్చు. పిల్లరా, కొందరు ఇవ్వని వాళ్ళు కూడా ఉంటారు.
కొందరు ఇచ్చేవాళ్ళు ఉంటారు, కొందరు దావీదులాగా ఇచ్చేవాళ్ళు ఉంటారు, కొందరు దావీదు కంటే తక్కువ ఇచ్చేవాళ్ళు ఉంటారు. ప్రియులారా, దావీదైతే ఇక్కడ ఏమి తను దాచుకున్నట్లుగా కనిపించటం లేదు మనకి. తన సంపాద్యం అంతా కూడా ఇచ్చేశాడు ప్రియులారా. మరి ఆ తర్వాత, అయ్యా నువ్వు, నీ భార్య, నీ పిల్లలు, మీ పరిస్థితి ఏంటి? ఇంత ఇచ్చేస్తే దేవుని స్తోత్రం కలుగును గాక. ఆశ్చర్యమే కదా. మనం ఏసీ పెట్టాలని అనుకుంటున్నాం. ఏసీ పెట్టడానికి ఒక భక్తురాలు ముందుకు వచ్చింది. ఆమె ఏం చెప్పిందో తెలుసా? ఏసీకి అయ్యే ఖర్చంతా నేనే ఇస్తానండి. అప్పుడు నేనన్నా, నువ్వెట్లు ఇస్తావమ్మా అన్న, నీ దగ్గర ఏముందని ఇస్తావు, అంత డబ్బు నీ దగ్గర లేదు కదా అన్న. ఆ బిడ్డ చెప్పిన మాట ఏంటి తెలుసా? అయ్యా, ఆ ఏసీకి చెందవలసిన డబ్బంతా మీరు చెల్లించండి, మీరు లోన్ తీసుకొస్తారో లేకపోతే బదులు తీసుకొస్తారో ఏం తీస్తారో అదంతా తీరేంత వరకు ఈ దేవుడి మందిరం దగ్గర పడి నేను పని చేసుకుని బ్రతుకుతానండి. దేవుని స్తోత్రం కలుగును. అప్పుడు ఆమెన్నది, నేను ఒక నెలకు 10,000 సమకూరిస్తే ఎన్ని సంవత్సరాలకు ఈ రుణం తీరుతుందని అడిగాను. ప్రియులారా, దేవుని స్తోత్రం కలుగును గాక. నేను అనుకున్నాను, నన్ను ఈ రోజంతా దేవుడు కలవర పెడుతున్నాడయ్యా, ఈ ఏసీ కొరకు డబ్బులు నువ్వే ఇవ్వాలని. నా పరిస్థితి చూస్తే ఇలా ఉంది, కానీ నాకెవరు ఇస్తారు, ఎవరు మిమ్మల్ని నేను ఆశ్రయిస్తున్నాను. దానికి మీరు లోన్ తీసుకొస్తారో, మీరు ఇస్తారో, ఎలా ఇస్తారో, నెలకు ఒక 10,000 రూపాయలు నేను సమకూర్చగలను, అవి తీరేంత వరకు నేను ఇక్కడే పనిచేస్తాను. దేవుని స్తోత్రం కలుగును గాక. నేను షాక్ అయిపోయాను ప్రియులారా, నేను షాక్ అయిపోయాను. అంటే భక్తుల హృదయాలలో దేవుడి పట్ల ఉండేటువంటి ఆసక్తి, ఆ పట్టుదల, ఆ తొందరపాటు నేను చూసినప్పుడు దేవుని మహిమపరచుకుంటా నేను ఉండలేకపోయాను. దేవుని స్తోత్రం. మన దగ్గర పనిచేసేటువంటి బిడ్డ దీవెన ఈ మాట చెప్పింది. దేవుని స్తోత్రం కలుగును. ఆల్రెడీ 50,000 రూపాయలు ఇచ్చింది ఆ బిడ్డ అందరికంటే ముందే. ప్రజలు ఈ మాట చెప్పిన రోజు నాకైతే కళ్ళము నీళ్ళు వచ్చినాయి. ఎంత గొప్ప సమర్పణ. ఒక పేదరాలికి దేవుడు ఎంత భారం ఇచ్చాడు. నిజంగా ఆమె స్థితి పరిస్థితులు మనందరికీ తెలుసు. దేవుని స్తోత్రం కలుగును గాక. కానీ ఏదో చెయ్యాలి దేవుని కొరకు. ఎందుకు ఇలాంటి భక్తులకు ప్రియులారా ఇలాంటి ఆలోచనలు ఎందుకు వస్తాయి? దావీదుకి ఎందుకు అటువంటి ఆలోచన వచ్చింది అని మనం చూస్తే, ప్రియులారా ఈ 29వ అధ్యాయం మొదటి దినవృత్తాంతముల గ్రంథములో ఇదంతా ఇచ్చిన తర్వాత ఆయన ఏమంటున్నాడంటే, తన మనసులో మాట ఏం చెప్తున్నాడంటే, ఈ ప్రకారము 14వ వచనం, ఈ ప్రకారము మనపూర్వకంగా ఇచ్చు సామర్థ్యము మాకుండుటకు నేనెంత మాత్రపు వాడనే. నేను గొర్రెలు కాసుకునేటోడిని, అడవుల్లో చెట్లు పట్టుకొని గొర్రెలు పట్టుకొని తిరిగేటోడిని. నేను ఇంత ఇచ్చానంటే అసలు నా దగ్గర ఎక్కడదండి అసలు ఇదంతా? నేను ఏపాటి వాడిని, నేను ఇదంతా ఇవ్వగలిగాను అంటే నువ్వు కాదా కారణం? నీ కృప కాదా కారణం? నీ ఆశీర్వాదం కాదా కారణం? నీ దీవెనలు కాదా కారణం? నేనివ్వటం ఏంటి? దిక్కుమాలినోడిని,